జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డార్లింగ్, గుర్తొచ్చానా? అవును. ఎక్కడున్నావో చెప్పు, వచ్చి తన్ని తగిలేసి వెళ్తాను. ఏంటి డార్లింగ్ అంత కోపం? ఇంకొక్కసారి డార్లింగ్ అన్నావంటే నీ కార్ని ఇసుకలాడుతూ గుద్దించి పారేస్తాను. ఎందుకంత కోపం? ఆయన ఈ మధ్య అందరికీ నేను లోకువైపోయాను. ఎవరు పడితే వాళ్ళు నాతో ఆడేసుకుంటున్నారు. అందరూ నీతో ఆడుకోవట్లేదు, నువ్వే అందరితోటి ఆటలాడుతున్నావు. నీ ఆటల వలన నేనిక్కడ బలిపశువునవుతున్నాను. బేబీ, ఏమైంది ఇప్పుడు? అసలు నా పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంటుంది? అయినా నీకు ఆయనతో శత్రువులు ఎవరు? చైత్ర అదే లేదు కదా. ఆ ఇంట్లో మహారాణిలా నువ్వు చెప్పిందే వేదం, నువ్వు నడిచిందే మార్గం. నీతో ఉంటేనే ఆ ఆనంద్కి స్వర్గంలా ఉంటుంది. నా బతుకిప్పుడు మహారాణిలా కాదు, దాసి కంటే హీనంగా ఉంది. ఇక్కడ స్వర్గంలా కాదు, ప్రతి క్షణం నాకు నరకం కనపడుతుంది. ఆ చైత్ర బతుకున్నా బాగుండేది, నన్ను జాలితోనైనా కనికరించి వదిలేసేది. బేబీ, చైత్ర కాకుండా నీకు ఎవరంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అక్కడ? మా అత్తయ్య. నన్ను ఈరోజు ఇక్కడి నుంచి పంపించేయాలని ఏర్పాట్లు చేస్తోంది. నా చేతికే విడాకుల పేపర్లిచ్చి ఆనంద్ గారితో నేనే స్వయంగా సంతకాలు చేయించాలని నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇదంతా దేని వలన తెలుసా? ఎవరి వలన తెలుసా? చనిపోయిన చైత్ర వల్ల కాదు, నీ వలన. నువ్వు చేసిన ఆ చెత్త వీడియో వల్ల. ఇప్పుడు గనక ఆ వీడియో ఆనంద్ గారు చూశారంటే నాకు విడాకులు కన్ఫర్మ్, తర్వాత చిప్పకూడు కన్ఫర్మ్. ఆ వీడియో ఆనంద్ చూడకూడదు, అంతే కదా? కూల్గా చూడకూడదు అంటే సరిపోదు, ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం. బేబీ, ఆ వీడియో నాకు ఒకసారి పంపిస్తావా? ఆ వీడియో నా దగ్గర లేదు, మై కొట్టేసింది. తీసిన వాడివి నీ దగ్గరే లేదు కానీ మా ఇంట్లో మాత్రం ఎవరెవరి దగ్గర ఉందో కూడా అర్థం కావట్లేదు. బేబీ, ఫస్ట్ నువ్వు కంగారు పడకు. విడాకుల విషయంలో నువ్వు ఏమాత్రం భయపడకు. ఒడ్డునున్నవని ఏమైనా మాట్లాడతావా? నన్ను నమ్మవా? ఏం చేద్దాం ఇప్పుడు? నీ దగ్గర ఆ వీడియో ఉందా? ఉంది. ఆ వీడియో నాకు పంపించు. ఆ వీడియోని నువ్వేం చేస్తావు? ఆ వీడియోకి విలువ లేకుండా చేస్తాను. ఆనందే కాదు, ఎవ్వరు చూసినా నిన్ను మాత్రం అనుమానించకుండా చేస్తాను. ఆ పని చేయముందు ప్లీజ్. సరే, ఆ వీడియో త్వరగా పంపించు. సరే, ఇప్పుడే పంపిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఎవరా ఫ్రెండ్? క్లాస్మేట్ అత్తయ్య. క్లాస్మేటా? నీ నిజస్వరూపం తెలియకముందు నువ్వు ఏం చెప్పినా నమ్మి గొర్రెలా తలూపేదాన్ని. అలాగే ఇప్పుడు తలూపి వెళ్ళిపోతాననుకున్నావా? నీ వేషాలు నాకు తెలీదా? నువ్వు మాట్లాడే వాళ్ళెవరో నాకు తెలీదా? నీకిచ్చిన టైం గుర్తుంది కదా? ఆనంద్ గారు లేరత్తయ్య, ఆఫీస్కి వెళ్లారు. వెళ్తే ఇంటికి తిరిగొస్తాడు కదా. వచ్చిన తర్వాతైనా నువ్వు ఆ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించి నాకివ్వాలి. ఈ విషయంలో ఎలాంటి సాకులు వివరణలు నేను వినను, తెలుసుకోను. నేనిచ్చిన గడువులోపు ఆ విడాకుల పేపర్స్ నా చేతిలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసత్తయ్య. ఇప్పుడు నీ చేతిలో నిజం ఉంది. దాన్ని అందరి ముందు బయటపెట్టి అవమానించబడి ఇక్కడ్నుంచి బయటికెళ్తావో, లేక నిజాన్ని దాచి అందరి ముందు అమాయకురాల్లాగా ఇంట్లో నుంచి వెళ్తావో నువ్వే తేల్చుకో. లేదు, ఇవేవీ కాకుండా ఇంకేమైనా డ్రామాలు వెయ్యాలని చూస్తే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నాలో
ఆపలేనంత ఆవేశాన్ని, అణచలేనంత ఆక్రోశాన్ని చూస్తాం. అర్థమైందా? ఆనంద్ గారు రాగానే మీరు కోరినట్టే విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేయిస్తాను అత్తయ్య. అంతకు మించి ఏం జరగదు. నన్ను నమ్మండి అత్తయ్య. నీ కొడుకు ఆనందముందే ఆ వీడియో సాక్ష్యానికి విలువ లేకుండా చేసి నీ నోరు ఎలాగైనా మోయిస్తానత్తయ్య. అప్పుడు నీతో నా ఆట మొదలు పెడతాను. స్మైలీ నుంచి ఏదో మెసేజ్ వచ్చిందేంటి? మళ్ళీ చూద్దాం. ఏదో వీడియో మెసేజ్లా ఉంది. ఓ, నిన్న చైత్ర గారి పుట్టినరోజున ఇంటి పరువు ప్రతిష్ఠకి ఏదో నిర్ణయం తీసుకుంది కదా, దానికి సంబంధించిన వీడియో అయి ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.